జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై సుభాష్ గారు, జై హరీష్ మాధుర్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగానికి వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయరథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. మీ అందరి సహకారం మరువలేనిది నాడు, మీ ఐకమత్య బలం పార్టీకే మూలధనం. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ఎన్నికలో చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయరథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు. నా పేరు చిల్లె నాగేశ్వరరావు అండి, కోటిపల్లి. ఈ పార్టీ 1982 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. 40 సంవత్సరాలు పైగా సంతోషంగా ఈ పార్టీలో ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ముందుగా ₹2 కిలో బియ్యం ప్రకటించింది, అమలు చేసింది ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత డ్వాక్రా మహిళలకు 29 రాష్ట్రాలున్న ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. డ్వాక్రా అంతలాగా రన్ చేస్తున్నారు. కాబట్టి దీపం పథకం 1 అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే మహిళల గురించి చెప్పాలంటే దీపం ఆడపడుచుల కంట కన్నీరు కారకూడదని దీపం పథకం నెంబర్ 2 కూడా అమలు జరిగి తీరుతుంది. సూపర్ 6 విజయవంతంగా నడుస్తున్నాయి. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసి మడమ తిప్పని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. పెన్షన్ అనేది ఎక్కడా 4,000 లేదండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 పెన్షన్ ఇస్తున్నారు. 4,000 పెన్షన్. ఎందుకంటే మన బీహార్లో కూడా 1,100 చేస్తామని హామీ ఇచ్చారు. 1,100 చేస్తామని హామీ ఇచ్చారు బీహార్లో. 400 ఉంది అక్కడ. కాబట్టి 29 రాష్ట్రాలున్న ఈ భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వెలుగుదేశం. కాబట్టి ఇక్కడ మాకు రామచంద్రపురం నియోజకవర్గానికి దేవుడిచ్చిన వరం సుభాష్ గారు. బడుగు బలహీన వర్గాల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సుభాష్ గారు అంటున్నారు అందరూ కూడా. అందరూ ఇప్పుడు దాకా నాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, నాకు 60 సంవత్సరాలు వచ్చాయి. కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ నాయకుడైనా సరే తీసుకోవడమే చూశాను కానీ ఇవ్వడం చూడలేదు. మొన్న వెళ్ళ కానువ యాపి ఒక తూరంలో ఉన్న కుటుంబాన్ని పిలిచి ఇల్లు కట్టించిన మహానుభావుడు. సచివాళ్ళలో ఎస్సీ కులం వారికి 5,30,000 పంచిపెట్టారు. ఇలాగా ఎంతోమందిని మదర్ తెరిసాను మేము చూడలేదు, చెప్పుకుంటే విన్నాం, కర్ణుని మేము చూడలేదు, చూస్తున్నాం ఇప్పుడు. కానీ మహానుభావుడు, గొప్పది, మంచి యువకుడు సుభాష్ గారు. ఆయన పొగడతలు కెట్టాం. కానీ నేను చెప్పేశాను ఆయనకి, ఇది పొగడత కాదండి, అభిమానం. పార్టీలోకి అన్ని సీనియర్లు అందరినీ ఉంటుండగా మిమ్మల్ని ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. 10వ స్థానంలో సర్వేలో ఉండేది అని చెప్పగానే అందరూ సంకలు కొట్టేసుకున్నారు, అయిపోయిందని. కానీ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలోకి వచ్చేసాడు ఆయన. 2 విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. భారత ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయంలో దిగితే కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా సుభాష్ గారు స్వాగతం పలికే అదృష్టం దక్కింది. రెండవది, భారత ఉపరాష్ట్రపతి గారు గన్నవరం విమానాశ్రయంలో దిగితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారి అమ్మగారు, ఆ తల్లి, ఆవిడ రాజకీయాల కంటే ఎదురుకే ఎప్పుడు రాదు. ఆవిడ ఏదో ముఖ్యమైన పని ఉండి హెరిటేజ్ అవార్డు తీసుకోడానికి వెళ్ళారు. 10 కాలాలు చల్లగా ఉండాలి ఆ కుటుంబం. 82 నుంచి కూడా లేదా పాడుతూనే ఉన్నాను. కానీ అక్కడ ఈ అందరి సమక్షంలో ఉపరాష్ట్రపతి గారికి సుభాష్ వాసంశెట్టి బ్రాండ్ అయిపోయింది. వాసంశెట్టి సుభాష్ గారు ఈ ఉపరాష్ట్రపతి గారికి స్వాగతం పలికే అదృష్టం దక్కింది. ఇలాంటి ఎన్నో మొన్న కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మొన్న మందా తుఫాన్కి మొదటి స్థానంలో అవార్డు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుని కొడుకులా చూసుకుంటున్నారు. నిజంగా పనిచేసేవాడికి పదవి ఇవ్వాలి, ఇచ్చాడే. కానీ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అలా దూసుకుపోతున్నాడు. అడవిలో సింహానికి
ఎదురులేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మార్చులు వాసంశెట్టి సుభాష్ గారికి తిరగలేదు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సత్యం గారు, వాసంశెట్టి సత్యం ఒక ట్రస్ట్ పెట్టి ఆయన 70 సంవత్సరాల వయసులో బడుగు బలహీన వర్గాలు ప్రజల్లోకి ఆల్రెడీ మనసులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలామంది సుభాష్ గారిని పిలవడంలో శభాష్ గారని పిలుస్తున్నారు. అది అభిమానం. ఇది అభిమానం 82 నుంచి కూడా. పగలురే ఈ పార్టీకై పనిచేసే మీరు, ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండా చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిది నాడు, మీ ఐకమత్య బలం పార్టీకే మూలధనం. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ఎన్నికలో చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథసారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ. 40 సంవత్సరాలు ఉంటే నన్ను కనీసం గ్రామస్థాయి పదవి కూడా ఇవ్వకుండా నాయకులు కరివేపాకులో వాడుకుని తొక్కేశారు. ఎందుకంటే నా క్యాస్ట్ను బట్టి, నా కమ్యూనిటీని బట్టి ఈ మహానుభావులు తండ్రి కొడుకులు వచ్చిన తర్వాత నన్ను గుర్తించి ప్రచార కార్యదర్శి ఇచ్చి, నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, ప్రచారం చేయి పార్టీ గురించి. పార్టీ అంటే తల్లి లాంటిది. పార్టీ అంటే ప్రభుత్వం. ప్రభుత్వం వచ్చాక పదవులు వస్తాయి. అందుకే నీ గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తాం, మేము ఆలోచిస్తాం, ఏదోటి నీకు ఉపాధి కల్పిస్తాం. ఎక్కడికి వెళ్ళినా మాకంటే ముందు ఉంటున్నావు నువ్వు. బండి వేసుకుని క్రీస్తురాధం టీడీపీ ప్రచార కార్యదర్శి చిల్లె నాగేశ్వరరావు 9866596715. అందరూ బాగుండాలి. అందులో మా తెలుగుదేశం పార్టీ ఉండాలి. ఇది ఒక కుటుంబం. ఇది ఒక కుటుంబం. కుటుంబం కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కుటుంబం కుటుంబం సుభాష్ గారి కుటుంబం. విరబూసిన మనసులతో, కలబోసిన మనసులతో, మచ్చలేని మనసులతో స్వచ్ఛమైన కుటుంబం. కుటుంబం కుటుంబం సత్యం గారి కుటుంబం. ఈ పార్టీ 10 కాలాలు చల్లగా మహిళల ఫ్రీ బస్సు. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠము వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. అన్ని పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా సంతోషంగా జరుగుతున్నాయి. కుటుంబం ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు విన్నట్టుగా ప్రతి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఈ ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసులో, సత్యం గారు 70 సంవత్సరాల వయసులో ఈ ప్రభుత్వం అనేటప్పటికి ఒక నరాలు రక్తం కదులుతుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై సుభాష్ గారు, జై సత్యం గారు, జై హరీష్ మాధూర్. థ్యాంక్ యూ.